వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇట్స్ మీ నవ్య మహా. అండ్ ఇప్పుడైతే మేము కాన్సర్ట్ వెళ్ళడానికి రెడీ అవుతున్నాం. యాక్చువల్లీ ఇంతకుముందు నేను ఎప్పుడూ వెళ్ళలేదు, ఇదే ఫస్ట్ టైం ట్రై చేస్తున్నా. సో దానికోసం మేమైతే రెడీ అయ్యాం. నాతో పాటు నా కజిన్స్ కూడా రెడీ అయ్యారు, వాళ్ళని కూడా చూపిస్తే వచ్చేయండి. సత్తా అండ్ ఇంకొక జోక్ చూపిస్తాను. ఏమకి సో అది మ్యాటర్. మా పొట్టి పిల్లకి రూమ్లో ఉన్న మిర్రర్ అయితే అందదు, దానికోసం ఎప్పుడూ ఆ స్టూల్ యూజ్ చేసి రెడీ అవుతూ ఉంటుంది. ఇంకా టైం అయిందని మేము కూడా కొంచెం ఫాస్ట్గా రెడీ అయిపోయి కాన్సర్ట్కి అయితే స్టార్ట్ అయిపోయాము. అండ్ ఇక్కడ నుంచి 50 minutes ఉంది. యాక్చువల్లీ చాలా టైం ఉంది, బట్ మేము ఆ బ్యాండ్స్ కలెక్ట్ చేసుకోవాలి, సో అందుకని ఎర్లీగా స్టార్ట్ అయ్యాము. యాక్చువల్లీ నాకు ఈ శ్రేయా ఘోషల్ ఇట్లా సాంగ్స్ తెలుసు, కానీ నేను ఆమెను ఎప్పుడు చూడలేదు. సో ఆ ఎగ్జైట్మెంట్తో నేను ఎర్లీగా స్టార్ట్ అయ్యాను. ఇంకా అక్కడికి వెళ్ళి బ్యాండ్స్ అయితే కలెక్ట్ చేసుకున్నాము. లైక్ 4 బ్యాండ్స్ ఉన్నాయి, ప్లాటినం, గోల్డ్, డైమండ్ అండ్ సిల్వర్. మేమైతే గోల్డ్ బుక్ చేసుకున్నాము. 1 month ముందే బుక్ చేసుకున్నాం, బట్ కలెక్ట్ చేసుకోలేదు. అక్కడికి వెళ్ళి కలెక్ట్ చేసుకొని ఇంకా బ్యాండ్స్ వేసుకొని మేమైతే లోపలికి వెళ్ళిపోయాము. ఎర్లీగా వెళ్తే కొంచెం ఫ్రంట్లో ఉండొచ్చు అని చెప్పి సో మేమైతే ఫాస్ట్గా స్టార్ట్ అయ్యి వెళ్ళిపోయాము అక్కడికి. ఇంకా అక్కడికి వెళ్ళి ఆ బ్యాండ్ కోసం, ఆ లైవ్ మ్యూజిక్ కోసం, లైవ్లో ఆమెను చూడడానికి చాలా వెయిట్ చేసాం. సో ఇంకా కాన్సర్ట్ అయితే స్టార్ట్ అవుతుంది. అండ్ ఈ మధ్యలో పాప్కార్న్వి వస్తే అవి తీసుకొని కొంచెం రిఫ్రెష్మెంట్తో వెయిట్ చేస్తూ ఉన్నాం. ఇదే ఫస్ట్ టైం రావడం కదా. నేను కూడా ఇదే ఫస్ట్ టైం రావడం. యాక్చువల్లీ నాకు ఈ శ్రేయా ఘోషల్ తెలియదు, మా అక్క బుక్ చేసింది, అందుకని వచ్చాం. ఎప్పుడో 1 month బుక్ చేసింది కాబట్టి వచ్చాం. We are waiting for this. How you feel, Sarita? So excited. I'm also so excited. Next day వచ్చేటప్పుడు నెక్స్ట్ టైం అలా రెడీ అయ్యేలా. సో ఇంకా అక్కడ స్నాక్స్ ఉంటే మేము ఎప్పుడు వెళ్ళినా ఫస్ట్ ప్రిఫరెన్స్ ఫుడ్కి ఇస్తాం కాబట్టి ఇంకా అక్కడికి వెళ్ళి స్నాక్స్ అండ్ ఒక చాయ్ తీసుకొని మేమైతే రిటర్న్ బ్యాక్ వస్తున్నాం. బట్ వర్షం పడుతుంది, మేము చాలా టెన్షన్ ఫీల్ అయ్యాము ఎక్కడ తడవలసి వస్తుందా అని. బట్ ఫైన్, వర్షం అయితే ఆగిపోయింది. ఇంకా మేమైతే కాన్సర్ట్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నాం. అండ్ కాన్సర్ట్ అయితే స్టార్ట్ అయింది. మేమైతే చాలా ఎంజాయ్ చేసాం. అక్కడ కొన్ని వీడియో క్యాప్చర్ చేసాం, మీరు కూడా చూసేయండి.
ఫైనల్గా మా డేనైతే ఇలా ఎండ్ చేసాం. హౌ యూ ఫీల్ సరిత? ఐఎమ్ సో హ్యాపీ.